మా ఛానల్లో వీడియోస్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు మేక్ సబ్స్క్రైబ్. బైరి ఈ మూవీ 2024 ఫిబ్రవరి 23న తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. జాన్ గ్లాడీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. బైరి అంటే గెద్ద లేదా డ్యాగన్ కూడా అంటారు. మన తెలుగు లాంగ్వేజ్లో ఏప్రిల్ 4న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. డైరెక్టర్ జాన్ గ్లాడీ కూడా ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు. మెయిన్ మన ప్రొటాగనిస్ట్గా సయ్యద్ మజీద్ రాజలింగం అనే క్యారెక్టర్ చేశాడు. మెయిన్ స్టోరీ వచ్చేసి దాదాపు ఒక శతాబ్ద కాలంగా పావురాల పోటీ నడుపుతున్న ఒక గ్రామంలోని కాలేజ్ చదువుతున్న రాజలింగం అనే కుర్రాడు తన తల్లికి ఈ పోటీలంటే ఇష్టం లేదనే కారణంతో వీటికి దూరంగా ఉంటాడు. కానీ పోటీలకు ఆకర్షితుడైన రాజలింగం తన ప్రాణ స్నేహితుడైన అమల్తో కలిసి పావురాల పోటీల గురించి తెలుసుకుంటాడు. అందరూ పావురాలను పెంచుతున్నారు, నేను కూడా పావురాలను పెంచుతా అని తన తల్లికి చెప్పి తన మాటనే శాసనంగా మార్చుకుంటాడు. దాని తర్వాత 4 పావురాలు కాస్త 40 పావురాలుగా మారతాయి. సాఫీగా సాగిపోతున్న రాజలింగం జీవితంలోకి డేగలాగా విలియం ద్వారా స్వయంభూ ఎంట్రీ ఇస్తాడు. స్వయంభూ రాకతో రాజలింగం మరియు వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో అనేదే మెయిన్ స్టోరీ. స్పాయిలర్స్తో ఇబ్బంది లేదనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఇదో బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఒక లో బడ్జెట్ ఫిల్మ్ కావడం వల్ల ఆ రియలిస్టిక్ ఫీల్ మనకైతే చాలా బాగా వస్తుంది. ఈ మూవీలో పావురాల షార్ట్స్ CGI అని తెలుస్తున్న బహుశా ఎంత రియల్ గా పావురాల గురించి పోటీల గురించి ఏ మూవీలోనూ చూపించి ఉండరు. వాటిని పోటీలకు సిద్ధం చేయడానికి వారు పడే కష్టం అంతా ఇంత కాదు. బహుశా అందుకేనేమో వారికి కోపం వచ్చిన ప్రతిసారి ఆ ఎమోషన్ మనకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇది మారీ మూవీకి రెలవెంట్ గా ఉన్నప్పటికీ ఈ మూవీలో స్టోరీ గానీ డీటెయిలింగ్ గానీ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో పావురాల పోటీల గురించి ఏదో కమర్షియల్ గా చూపించి వదిలేదు. పావురాల రేసర్స్ పావురాలు పుట్టినప్పటి నుండి దాన్ని ఎలా పెంచాలి, ఏ మేత వేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో అనేవి కూడా ఎక్కువగా చూపించారు. ఒక పక్క వాళ్ళ స్ట్రగుల్స్ చూపిస్తూనే పూర్తిగా ఎదిగిన పావురాల వల్ల వచ్చే అసలైన సమస్యలు చూపిస్తారు. అవి రేసులో పాల్గొనేందుకు జరిగే పోటీలు కానీ రూల్స్ కానీ చాలా బాగుంటాయి. అవి అన్ని అడ్డంకులు దాటి రెఫరీస్ చేత సెలెక్ట్ అవ్వబడినంత మాత్రాన అయిపోలేదు. వాటిని రేస్ జరిగే వరకు కూడా వారి శత్రువుల నుండి మరియు బైరి నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్లే ఏదో కోపాన్ని చిన్న స్కేల్లో చూపించి వదిలేదు. వాళ్ళు పావురాల పోటీ కోసం ఎంత ఎక్స్టెన్షన్కి వెళ్తారో అనేది మాటల్లో చెప్పలేం. ఈ మూవీలో పదే అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఒక పక్క పూర్తిగా ఎదిగిన పావురాన్ని బైరి ఎత్తుకుపోతే వచ్చే బాధ అయితే, మరో పక్క మోసం చేసి గెలిచే వారిని ఏమీ చేయలేకపోతున్నామే అనే మరో బాధ. ఈ మూవీలో డైరెక్టర్ మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ చేశాడు. పావురాల పోటీ అంటే ఇష్టం లేని ఒక తల్లి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ, ఒక ట్రూ ఫ్రెండ్ తన ఫ్రెండ్ కోసం ఎంత ఎక్స్టెన్షన్కి వెళ్ళాడు అనేది, అది కూడా తన ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు అని తెలిసి కేవలం ఇద్దరి మధ్య మొదలైన సమస్య 2 గ్యాంగ్ల మధ్య ఎలా గొడవగా మారింది అనేది చాలా బాగా చూపించారు. వేరే మూవీస్ లాగా లవ్ పేరుతో ఈ మూవీ స్టోరీని ఏమాత్రం మార్చలేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో లవ్ అనేది కేవలం మనిషికి, పావురానికి మరియు స్నేహితులకి మాత్రమే పరిమితమైంది. ఈ మూవీ కన్క్లూజన్ కి వచ్చేసరికి KGF ఫస్ట్ పార్ట్ ఎంత హైప్ తో అయితే ఎండ్ అవుతుందో అంతే హైప్ తో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఈ మూవీ OTTలో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే కాదు. అందరూ తప్పకుండా చూడాలి. అందరికీ బాగా నచ్చుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. మా రివ్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మూవీ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ ని ఫాలో అవుతూ మీ టైం సేవ్ చేసుకోండి.